నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. వార్ధా తుఫాన్ ఈదురుగాళ్ల ధాటికి ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి చమురు వృధాగా పోయింది. ప్రధాన రహదారిపై ట్యాంకర్ బోల్తా పడటంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వర్ధా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని గంటల్లోనే ఇక్కడ చెన్నై సమీపంలో పొన్నేరు వద్ద తీరం దాటుతున్న సమయంలో ఈ తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతంలో పెను ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా తీర ప్రాంతం ఇప్పటికే అతలాకుతలమైంది. ముఖ్యంగా సూళ్లూరుపేట తడ ప్రాంతాల్లో అనేక చోట్ల రాకపోకలతో పాటు జనం పూర్తి స్థాయిలో ఇబ్బందుల్లో పడ్డారు. ముఖ్యంగా చెన్నై కలకత్తా రహదారితో పాటు దక్షిణ మధ్య రైల్వేలోని పలు రైళ్లు కూడా రద్దయినాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము సూళ్లూరుపేట సమీపంలో ఉన్నటువంటి హోలీ సెంటర్ ఇది. ఇక్కడ నుంచి ఇటు చెన్నై వైపు నుంచి వెళ్తున్నటువంటి ఒక క్రూడ్ ఆయిల్ లారీ ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఈ గాలికి వాటికి ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ అంతా రోడ్డు పాలవుతా ఉంది. మనం గమనిస్తా ఉన్నాం విజువల్స్ లో. ఇక్కడ పూర్తి స్థాయిలో రోడ్డు అంతా కూడా దిగ్బంధం అయింది. దీంతో చెన్నై ఇటు కలకత్తా వెళ్లే మార్గం మొత్తం కూడా రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇంకోవైపు ఈ క్రూడ్ ఆయిల్ మొత్తం ఇటు కిందకి వెళ్ళిపోవడంతో అనేక వాహనాలు కూడా ఇక్కడ నుంచి జారి కింద పడిపోతూ ఉన్నాయి. ఇంతకు ముందుగానే ఇక్కడ చెంగాళమ్మవారి గుడి వద్ద ఆర్చి దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఒక కారు కూడా అక్కడ బోల్తా పడినట్టు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం అందింది. ప్రస్తుతం ఇది మొత్తాన్ని కూడా ఈ రోడ్డుని క్లియర్ చేసేదానికి ఇటు జిల్లా అధికారులు కానీ జిల్లా పోలీసు అధికారులు ఇచ్చిన ఆదేశాలతో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం కూడా తక్షణ రెస్టోర్ చర్యలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి మనం నేరుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ సూళ్లూరుపేటకు సంబంధించినటువంటి ఎస్ఐ గంగాధర్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ మొత్తం కూడా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేదానికి ఆయన ఇక్కడ వాళ్ళ సిబ్బందితో కలిసి ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఈ తుఫాను వల్ల జరిగేటటువంటి ఇబ్బందులు ఇప్పటి వరకు ఏమున్నాయి, భవిష్యత్ దీన్ని ఎలాగా రెస్టోర్ చేస్తున్నారు, ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందో, రక్షణ చర్యలు ఏందో ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, తుఫాను ప్రభావం ఎలా ఉంది? తుఫాను ఈ రోజు సాయంత్రానికి తీరం దాటిదనే సమాచారంతో మేము ముందుగానే మా ఎస్పీ గారు 10 రోజుల క్రితమే దీని గురించి సన్నద్ధ సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశంలో భాగంగా సూళ్లూరుపేటకు 50 మంది ఎన్డీఆర్ఎఫ్ దళాలు వచ్చున్నాయి. అట్లానే సేవాదళకు సంబంధించి 30 మంది మెంబర్లు వచ్చున్నారు. ఈ కడప నుంచి స్పెషల్ పార్టీ 50 మంది వచ్చున్నారు. దీనిలో భాగంగానే రోప్స్ కానీ క్రేన్ కానీ ఇవన్నీ ఆల్రెడీ మేము రెడీమేడ్గా పెట్టుకొని ఉన్నాము. ఈ రెవెన్యూ వాళ్ళతో సన్నద్ధమయ్యి ఈ ట్యాంకర్ పడి ఒక 10 నిమిషాలు అవుతుంది. ఇమీడియట్గా క్రేన్ అయి పిలిపించిన మా సిబ్బంది అంతా కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ ఏడే ఉన్నారు. ఏది ఏమైనా ఎలాంటి సందర్భంలో కూడా జాతీయ రహదారిపై ఒక వెహికల్ కూడా ఆగకూడదు అనేది మా ఎస్పీ గారు ఉత్తర్వులు. దాని మేరకు మేము అందరూ పనిచేస్తున్నాము. ఏమి కూడా ఆల్రెడీ షెల్టర్ జోన్స్ ఉన్నాయి. లో లెవెల్ ప్రాంతాలు తీసుకురావడానికి ముందుగానే వాళ్ళు ఏర్పాట్లు చేసి పెట్టున్నాము. 100% ఎలాంటి హ్యూమన్ లాస్ కానీ ఏమీ జరగకుండా చూస్తాం సార్. సార్ ముఖ్యంగా తీర ప్రాంతంలో సూళ్లూరుపేటకు సంబంధించినటువంటి తీర ప్రాంతంలో ఐలాండ్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే దానికి సంబంధించినటువంటి అక్కడ ఇప్పటికి కూడా కొందరు రెస్క్యూ టీంలు కూడా అక్కడ ఎంటర్ అయిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది సార్? సార్ ఇప్పుడు ఈ మధ్య ఉదయం నుంచి 10 గంటల నుంచి కొంచెం ఈదురుగాలు ఎక్కువైపోయినాయి. దీని దృష్ట్యా మా విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ అందున్నారు. వారు మా కానిస్టేబుల్స్ వారును విఆర్ఓ తరఫున ఎంఆర్ఓ గారి తరఫున రెవెన్యూ స్టాఫ్ అంతా విలేజ్లో మకాం వేసి ఉన్నారు. ఏ టైంలో కొంచెం అది సీరియస్ డేంజర్ అనుకుంటే అదే టైంలో ఇమీడియట్గా వాళ్ళని పికప్ చేసుకోవడానికి పడవలు రెడీగా ఉన్నాయి, వెహికల్స్ రెడీగా ఉన్నాయి సార్. 100% ఎవరికి ఏమి కాదు. మ్యాక్సిమం అందరిని కూడా రిస్టోర్ చేసి వాళ్ళకి పునరావాసం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. సూళ్లూరుపేట ఎస్ఐ గంగాధర్ చెప్తున్నటువంటి మాటలు ముఖ్యంగా ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ముందు నుంచి అధికారులు ఇస్తున్నటువంటి ఆదేశాల ప్రకారం పక్కాగా ప్రణాళికలు రూపొందించుకొని ఏర్పాట్లు చేసుకున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొనే అవసరం లేదు. ఇప్పుడు పడినటువంటి 10 నిమిషాల పడిపోయినటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ను కూడా 10 నిమిషాల్లోనే ఇక్కడ నుంచి తీసి జాతీయ రహదారి చెన్నై కలకత్తా జాతీయ రహదారిని కూడా పూర్తిస్థాయిలో రెస్టోర్ చేసి ఎక్కడ ట్రాఫిక్ కాకుండా, అలాగే తీర ప్రాంతంలో ఎవరు కూడా హ్యూమన్ లాస్ లేకుండా, ప్రమాదం లేకుండా కూడా అన్ని కఠిన చర్యలు, అన్ని భద్రతా చర్యలు కూడా తాము తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇది సూళ్లూరుపేటలో ఉన్నటువంటి తుఫాను ప్రభావ నేపథ్యంలో తాజా పరిస్థితి.